వెనిజులా నుంచి వచ్చిన భారతీయుడి మృతదేహం. గుండె లేదు, మెదడు లేదు, ఊపిరితిత్తులు లేవు. అసలు ఏం జరిగింది? ఒక భారతీయుడు విదేశాలకు వెళ్ళాడు తన కుటుంబానికి మంచి భవిష్యత్తును ఇవ్వాలని. కానీ తిరిగి వచ్చింది అతని శరీరం మాత్రమే. అందులో ప్రాణం లేదు. అంతేకాదు, శరీరంలోని ప్రధాన అవయవాలే లేవని కుటుంబం ఆరోపిస్తోంది. వినడానికి సినిమా కథలా అనిపించినా ఇది ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన ఘటన. ఉత్తరప్రదేశ్కు చెందిన రాకేష్ చౌహాన్ అనే భారతీయ నావికుడు వెనుజులాలో ఉద్యోగం చేస్తున్న సమయంలో అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించాడు. మొదట కంపెనీ ప్రమాదం అని చెప్పిందని, తర్వాత గుండెపోటు వల్ల మరణించాడని సమాచారం ఇచ్చిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే పూర్తి వివరాలు అక్కడి పోస్టుమార్టం నివేదిక కుటుంబానికి అందలేదని ఆరోపిస్తున్నారు. కొంతకాలం తర్వాత మృతదేహాన్ని భారత్కు పంపించారు. కానీ కుటుంబానికి అనుమానం వచ్చింది. దాంతో భారత్లో మళ్ళీ పోస్టుమార్టం నిర్వహించాలని కోరారు. ఆ నివేదికలో బయటపడిన విషయాలు దేశాన్ని షాక్కు గురిచేశాయి. కుటుంబ సభ్యులు అలాగే ఫెడరేషన్ ఆఫ్ సీఫేరర్స్ యూనియన్ ఆఫ్ ఇండియా FSUI తెలిపిన వివరాల ప్రకారం మృతదేహంలో మెదడు, గుండె, ఊపిరితిత్తులు, కాలేయం సహా అనేక అంతర్గత అవయవాలు లేవని ఆరోపించారు. ఈ పరిస్థితిలో మరణానికి ఖచ్చితమైన కారణాన్ని కూడా వైద్యులు నిర్ధారించలేకపోయారని సమాచారం. ఇంకా మెడ నుంచి పొత్తి కడుపు వరకు పొడవైన కుట్టులు, తలభాగంలో కూడా శస్త్రచికిత్స జరిగినట్లు కనిపించే కుట్టులు ఉన్నాయని పోస్టుమార్టం వివరాల్లో పేర్కొన్నట్లు వార్తలు వెల్లడించాయి. ఇక్కడే పెద్ద ప్రశ్న మెదులుతోంది. ఈ అవయవాలు ఎందుకు తొలగించారు? సాధారణంగా పోస్టుమార్టం సమయంలో కొన్ని పరీక్షల కోసం అవయవాలను తాత్కాలికంగా తీసే ప్రక్రియ కొన్ని దేశాల్లో ఉండొచ్చు. కానీ ఈ కేసులో ఎందుకు ఇలా జరిగిందన్నది ఇప్పటి వరకు స్పష్టంగా వెల్లడి కాలేదని నివేదికలు చెబుతున్నాయి. అధికారిక దర్యాప్తు పూర్తయ్యే వరకు అవయవాల తొలగింపుకు గల కారణంపై ఎలాంటి నిర్ధారణ చేయడం సాధ్యం కాదు. ఈ ఘటనపై భారత నావికుల సంఘం FSUI తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కేసులో పారదర్శక విచారణ జరపాలని వెనుజులాలోని భారత రాయబార కార్యాలయం అలాగే భారత విదేశాంగ శాఖ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేసింది. మరణానికి సంబంధించిన పూర్తి వివరాలు, అసలు పోస్టుమార్టం నివేదిక, అవయవాలు ఎందుకు లేవు అనే అంశాలన్నింటినీ బయట పెట్టాలని కోరింది. ఇప్పటి వరకు వెనుజులా అధికారులు ఈ ఆరోపణలపై పూర్తి అధికారిక వివరణ ఇవ్వలేదు. అందువల్ల ఈ ఘటనపై అనేక ప్రశ్నలు ఇంకా సమాధానం కోసం ఎదురు చూస్తున్నాయి. ఒక భారతీయుడు విదేశాల్లో ప్రాణాలు కోల్పోతే అతని కుటుంబానికి నిజం తెలుసుకునే హక్కు ఉంది. ఈ కేసులో నిజంగా ఏం జరిగింది? ఇది సాధారణ వైద్య ప్రక్రియలో భాగమా, లేదా దీనికి వెనుక మరేదైనా కారణం ఉందా? ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది దర్యాప్తే. ఈ కేసులో పూర్తి స్థాయి విచారణ జరగాలని కుటుంబం కోరుతోంది. మీ అభిప్రాయం ఏమిటి? ఈ ఘటనపై భారత ప్రభుత్వం మరింత కఠినంగా స్పందించాలా? కామెంట్ చేయండి, వీడియోని షేర్ చేయండి. అలాగే మన AT Pulseను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.